లోకంలో దేవుడు ప్రతులుగా పనిచేస్తున్నారని మనకు అందరికీ తెలుసు. పరమాత్మ, జీవాత్మ, మనుష్య ఆత్మ. పరమాత్మ జీవాత్మ ఉండగా నడువు జీవాత్మయము అని ఉంటుంది. అదేవిధంగా మనిషి ఆత్మ అంటే దేవుడు మన హృదయంలో పెట్టిన ఆత్మ, యెహోవా ఆత్మ దీపము అని ఉంటుంది. ప్రియులారా, దయచేసి గమనించండి, ఆత్మలు 3 ఆత్మలుగా పరమాత్మ, జీవాత్మ, మనుష్యాత్మ. ఈ 3 ఆత్మలు ఈ దేవుని ఆత్మతో మనుష్య ఆత్మను జతపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరలోకమున్న నా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ ఒక్కటి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్కటిగా చేయడానికి నా ఏకమైనను నేను ఏకమై ఉన్నలాగున అన్న వాక్యానుసారంగా మనం ఏకమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఎవరైతే అలాంటి ఆశలతో కలిగి జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు మనుషుని ఒక ఆత్మగా చేస్తాడు. క్రీస్తులో నాకు మీరు మీ నేను ఏకమైన రీతిగా అన్నట్టుగా మనకి దేవుడు ఐక్యపరుస్తాడు, ఏకత్వంలోనే ఉంచుతాడు. ప్రియులారా, అప్పుడు మనల్ని స్థిరముగాను దేవుడు మనల్ని చేస్తాడు. ఏకమైన ఆత్మ కలిగిన వారిగా చేస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం, ఎంత మేలు అంటే ప్రియులారా, ఇలాగ ఆత్మ, మనుష్యాత్మ, దేవుని ఆత్మ ఒకటి కావాలని, దేవుని ఆత్మ మనుష్యాత్మ ఒకటి కావాలి. ఎప్పుడైతే ఒకటే ఉన్నారో క్రీస్తు కొరకు బలంగా జీవించగలుగుతారు, శక్తివంతులుగా జీవించగలుగుతారు. లేదా దేవుని కొరకు బలంగా జీవించగలుగుతారు. అందుకని దేవుని ఆత్మను కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని జీవించాలి. అప్పుడు నీవు శక్తివంతులుగా జీవిస్తావు. అప్పుడు కార్యక్రమం ఏమిలో ఉంటుంది. అయినా పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి కలిగిన వారుగా ఉంటారు. వరకు నాకు సాక్షులే ఉంటారు. నేను అప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం నిజంగా పొందుకున్నప్పుడు మీరు అలాగా ఈ భూలోకమంతటికి మీరు సాక్షులు ఉంటారు. మరి 5:17 ఏముంటుందంటే, ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కలుసుకున్న వారు ఏకాత్మ కలిగిన వారి అని ఉంటుంది. ఏకాత్మ అయిపోతాం. రోజు నువ్వు ప్రభుత్వం కలుసుకుంటూ ఉంటే, ప్రార్థన వాక్యం ఆరాధన చేస్తుంటే నీవు ప్రభుత్వంతో వేరువేరుగా ఉన్న వారిని ఒకటైపోతావు. వేరువేరుగా ఉన్నవాడు నీ ఆత్మ దేవుని ఆత్మ, నీ ఆత్మ దేవుని ఆత్మ, నీ ఆత్మ దేవుని ఆత్మ, నీ ప్రార్థన చేసేలాగా ఒకటైపోతారు. ఎవరైనా అది ఒక విశ్వాసం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ప్రభువులో ఐక్యం అవుతుంది, ప్రభువులో ఏకత్వం కలిగి జీవించాలి. అప్పుడు నీవు ప్రభుత్వం బలంగా జీవించగలుగుతావు. ప్రభుత్వంలో దినదినము నీవు బలవంతురాలుగా నువ్వు జీవించగలుగుతావు. ప్రియ సహోదర సహోదరి, యూట్యూబ్ చూస్తున్నా నీవు ఎలా ఉన్నావు? దేవుని ఆత్మ, నీ ఆత్మ ఒకటిగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. ఒకసారి పరిశీలించుకో. దేవుని ఆత్మ ఏకత్వం కలిగి ఉండాలి. నీకు ప్రతిరోజు మానగా ప్రభువును కలుసుకోవాలి. ప్రభువును కలుసుకున్న వాడు ఏకాత్మ కలిగిన వాడు అవుతాడండి. రోజు ప్రభువును కలుసుకున్న వాడు ఏకాత్మ అయిపోతాడు. ప్రభువులో ఐక్యమైపోతాడు. కాబట్టి దయచేసి మీ అనుదిన జీవితంలో రోజు ప్రభువును కలుసుకొని నీవు ఏకత్వం కలిగి పొందుకో. నీవు దైవత్వాన్ని పొందుకో. ప్రభువాత్మను పొందుకొని ప్రభువాత్మ పూర్ణమై
ప్రభుతో బలంగా జీవించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడు మాకు దీవించిన కాక ఆమేన్.